Hi friends, this is Manikanta Prasanna Kumar. Welcome to my channel Maths with Money. You can follow me on my Facebook page Maths with Money. Regarding myself, I cleared RRB NTPC and also SSC CGL, and I am selected as Customs Inspector in CGL 2017. Volume of the water that can just immerse a ball in a conical tank. Conical flask or conical tank. Suppose manaki oka conical flask undi. The dimensions of the conical flask are smaller and small h and small l. Slant height, and this is a height and this is radius, in which a spherical ball of radius small x is dropped. Now what you have to find out? జస్ట్ కరెక్ట్ గా ఈ స్పెరికల్ బాల్ ని కరెక్ట్ గా ఇమ్మర్స్ చేసేలా అంటే మునిగేలా ఎంత వాటర్ అవసరం. సో ఎంత వాటర్ అవసరం అంటే చూస్తుండగానే మీకు క్లియర్ గా అర్థమైపోతుంది. ఇక్కడ ఖచ్చితంగా ఒక కోనికల్ పోర్షన్ వస్తుంది కదా. ఇది గనక నేను కోనికల్ పోర్షన్ తీసుకుంటే అంటే ఈ పోర్షన్ ఇక్కడ రాస్తున్నాను చూడండి. ఈ కోనికల్ పోర్షన్ మొత్తం వాల్యూమ్ నుంచి నేను ఈ స్పెరికల్ బాల్ తీసేసాను అనుకోండి. అప్పుడు నాకేమొస్తుంది కరెక్ట్ గా వాల్యూమ్ ఆఫ్ ది వాటర్ దట్ కెన్ జస్ట్ ఇమ్మర్స్ ఈ బాల్ ఈ పక్క పోర్షన్ తో వచ్చేస్తుంది. అవునా కదా? సో కాబట్టి నేను క్లియర్ గా మీకు చెప్పవచ్చు వాల్యూమ్ ఆఫ్ ద వాటర్ దట్ కెన్ జస్ట్ ఇమ్మర్స్ ఏ బాల్ మీన్స్ వాల్యూమ్ ఆఫ్ ద కోనికల్ పోర్షన్ మైనస్ వాల్యూమ్ ఆఫ్ ది స్పియర్ ఆర్ స్పెరికల్ బాల్. వాల్యూమ్ ఆఫ్ ది స్పెరికల్ బాల్ రేడియస్ x ఉంది కాబట్టి డైరెక్ట్లీ 4/3 pi x³. బట్ వాట్ ఈస్ ద వాల్యూమ్ ఆఫ్ ద కోనికల్ పోర్షన్? హౌ డు యూ ఫైండ్ అవుట్ ద వాల్యూమ్ ఆఫ్ ద కోనికల్ పోర్షన్? దట్ ఈస్ ఇంపార్టెంట్. ఈ కోనికల్ పోర్షన్ తెలియాలి అంటే ఈ కోన్కి కావాల్సిన డైమెన్షన్స్ తెలియాలి. సపోజ్ ఈ కోనికి డైమెన్షన్స్ క్యాపిటల్ ఆర్ క్యాపిటల్ హెచ్ అనుకోండి, 1/3 pi r² చేస్తాం. కానీ హౌ డు యూ నో ద వాల్యూస్ ఆఫ్ క్యాపిటల్ ఆర్ అండ్ క్యాపిటల్ హెచ్? దట్ ఈస్ ఇంపార్టెంట్. ఎస్, సో వన్స్ అగైన్ ఐ క్లియర్లీ మీకు చూపిస్తాను చూడండి. ఇదిగోండి ఈ బ్లూ పోర్షన్స్ ఉన్నాయి చూసారా, ఇదంతా వాటర్ అనుకుంటే మనకు కావాల్సింది ఈ పోర్షన్స్ మాత్రమే. దిస్ ఈస్ ద రిక్వైర్డ్ వాటర్ విచ్ ఇమ్మర్స్ ది స్పెరికల్ బాల్. సో ఎన్లార్జ్ చేస్తే ఇలా ఉంటుంది. ఓకే, అండ్ యూ హ్యావ్ టు ఫైండ్ అవుట్ దిస్ కోనికల్ పోర్షన్ హైట్ అండ్ కోనికల్ పోర్షన్ రేడియస్ క్యాపిటల్ ఆర్. ఓకే, సో జస్ట్ చూడండి ఈ పోర్షన్ కనుక మనకు వచ్చేస్తే ఆన్సర్ వచ్చేసినట్టు. క్లియర్? సో జస్ట్ అబ్జర్వ్ దిస్ డయాగ్రామ్. చాలా జాగ్రత్తగా అబ్జర్వ్ చేయండి. మీకు నేను ఇక్కడ లెటర్స్ పెడితే మీకు చాలా క్లియర్ గా ఉంటుంది. ఫర్ సపోజ్ ద సెంటర్ ఆఫ్ ద సర్కిల్ ఈజ్ ఓ. సర్కిల్ కాదు, స్పియర్ is O. కనిపించట్లే కదా, ఒక్క నిమిషం. It is O and it is A and it is B and it is C and it is D and it is E and it is F. సమ్ లెటరింగ్ ఇచ్చేస్తే మీకు కూడా క్లియర్ గా ఉంటుంది. సో చూడండి, ఫస్ట్ ఇట్ ఈస్ 90 టాంజెంట్ కదా. ఎస్, clearly it is a tangent, so this angle BDO is 90 and here this angle is also 90. Yes, and it is the common angle, so I can write the similarity between triangle BDO and triangle BAC. B is common, here angle D is 90, here angle A is 90 and C is the remaining angle. If two corresponding angles are equal, then definitely those two triangles are similar. So write down the similarity. BD by BA, first two and DO by AC, and first and last, that is BO by BC. Okay, so first meeku teliyali, it is a height small h and it is small r and it is small l slant height. Okay, సో ఇప్పుడు మనకు కావాల్సినవి ఏంటమ్మా? ఈఎఫ్ దట్ ఈస్ క్యాపిటల్ ఆర్ మనకు కావాలి అండ్ బిఈ దట్ ఈస్ క్యాపిటల్ హెచ్ కావాలి. ఇఫ్ ఐ నో ద వాల్యూస్ ఆఫ్ క్యాపిటల్ ఆర్ అండ్ క్యాపిటల్ హెచ్, ఐ కెన్ ఈజీలీ ఫైండ్ అవుట్ ద వాల్యూ ఆఫ్ కోనికల్ పోర్షన్ వాల్యూమ్. ఎస్, హౌ డు యూ ఫైండ్? బిడి తెలుసా? మనకి తెలియదు, ఈ వాల్యూ తెలియదు కదా, సో దీన్ని తీసేయండి. డిఓ ఈజ్ నథింగ్ బట్ రేడియస్ ఆఫ్ ది స్పెరికల్ బాల్, సో ఎక్స్. AC is nothing but small r is equal to BO is means this is BO. How do you find out BO? BE means capital H and OE means X, so BO is H minus X.
Okay, BC means slant height L. Now you can cross multiply or you can easily find out the value of H find out cheyocha, capital H find out cheyandi, cross multiplication or x by r plus x by l minus x by l ఇది వచ్చేసింది అనుకోండి equal to capital H. So finally నేను ఏ రాయొచ్చు, capital H is equal to capital H by L కదా. సో క్రాస్ మల్టిప్లికేషన్ కాకుండా ఇక్కడ LCM చేసి చెప్పండి, L into LX x into R plus L by LR అంతేనా. సో L క్యాన్సిల్ అయితే ఫైనల్ గా మనకి H వాల్యూ ఎంత వస్తుంది, x into R plus L by small r. దిస్ ఈస్ ద ఫైనల్ వాల్యూ ఆఫ్ క్యాపిటల్ H. నా క్యాపిటల్ H వచ్చేసింది, ఇంకా మనకు కావాల్సింది ఏంటి, క్యాపిటల్ R. ఓకే, దెన్ హౌ డు యూ ఫైండ్ అవుట్ క్యాపిటల్ R? సో చూడండి, ఇప్పుడు మనం వేరే సిమిలారిటీ తీసుకుందాం. ఓకే, ఏంటో చూద్దాం. ఇక్కడ లైక్ దిస్, ఇది A కదా, ఇది C and EF B, EF F and it is B. So now observe the similarity here, AC and BF both are parallel. So I can write BEF, the smaller triangle BEF and BAC both are similar. Yes or no? So kabatti nenu em cheppochu, I can write down BE by BA and EF by AC and BF by BC are proportional. So BE, what is BE? It is nothing but capital H. We already find out the value of capital H, yes or no? Okay, and so corresponding heights are corresponding radii are in proportion. Adantha cheppevachu manam, inka idantha cheyakunda, since these two smaller triangles and bigger triangle are similar means corresponding heights small h by capital H. BE ante entamma, poni capital H by small h is equal to EF capital R by small r. ఈ రెండు తీసుకొని చాలు, ఇవి స్లాంట్ హైట్స్ అవక్కర్లేదు. ఇక్కడ నుంచి నేను ఏం చెప్పొచ్చు, క్యాపిటల్ R ఫైండ్ అవుట్ చేయొచ్చు. వాట్ ఈస్ ద వాల్యూ ఆఫ్ క్యాపిటల్ R? స్మాల్ r by small h into capital H. బట్ వాట్ ఈస్ ద వాల్యూ ఆఫ్ క్యాపిటల్ H? క్యాపిటల్ H ఎంతమ్మా, ఆల్రెడీ ఇందాక మనం ఫైండ్ అవుట్ చేసాం కదా, ఇట్ ఈస్ ఈక్వల్ టు x into L plus R by R. X into L plus R by R. So cancel cheyandi, R cancel. So what is the value of R? X into L plus R by H. So finally conical portion yokka dimensions em vachai, capital R, that is the radius of that conical portion, is equal to x into L plus R by H, whereas height of that conical portion is x into L plus R by R. Okay, now what you have to find out, మీరు find out చేయాల్సింది ఏంటి, it is equal to volume of the required water is equal to volume of the conical portion minus volume of the spherical ball. Conical portion volume ఏమవుతుంది, 1/3 pi r square into h. This is the radius. Yes, అంటే x square L plus R by h whole square into h. What is the value of h? X into L plus R by R minus volume of the sphere 4/3 pi r cube, but here radius of the sphere is x cube. So చూడండి, ఇప్పుడు 1/3 pi x square x cube కదా, 1/3 pi x cube can be taken common, but I'll take 4/3 pi x cube. That is important. ఎందుకు తీస్తున్నాను చూడండి, 4/3 pi x cube కామన్ తీసా అనుకోండి, ఇక్కడ 4 లేదు కానీ నేను 4 తీసేస్తున్నానంటే you have to divide with 1/4, or you have to divide with 4 or multiply with 1/4 into L plus R by H whole square, L plus R by R minus 1. అంతేనా? Is it clear? సో ఇప్పుడు నేను నెక్స్ట్ ఏం చేస్తాను చూడండి, ఈ 4 ఉంది కదా, ఇక్కడ స్క్వేర్ ఉంది, 4 ని లోపలికి పంపించాను అనుకోండి, అప్పుడు నేను ఏం రాయొచ్చు, 2 రాయొచ్చు, బికాస్ 2 square is 4. Yes, next, what is the 4/3 pi x cube? It is nothing but volume of the spherical ball that is dropping. మీరు డ్రాప్ చేస్తున్నా లేకపోతే ఏదైతే ఖచ్చితంగా మునగాలి అనుకుంటున్నారో దాని యొక్క వాల్యూమ్, అవునా?
సో కాబట్టి నేను in place of 4/3 pi x cube I can write volume of the spherical ball into L plus R by 2h whole square into L plus R by R minus 1. This is the answer. Okay. సో చాలా మందికి ఈ ఫార్ములా అనేది ఎవరు చెప్పరు, ఎవరు గుర్తుంచుకోరు కూడాను. అంత బేసిక్ గా మనం ఇంతవరకు చేసాం కదా. ఇక్కడ ఎల్ ఆర్ హెచ్ ఉండడం వల్ల కొంచెం మీకు ప్రాసెస్ పెద్దగా ఉంది. బట్ ఇఫ్ దేర్ ఆర్ న్యూమరికల్ వాల్యూస్, ఇఫ్ యూ హ్యావ్ న్యూమరికల్ వాల్యూస్, డెఫినెట్లీ దిస్ ప్రాసెస్ టేక్ లెస్సర్ టైం. బట్ వితౌట్ ప్రాసెస్ ఇఫ్ యూ రిమెంబర్ డైరెక్ట్లీ దెన్ ఇట్ ఈస్ వెరీ గుడ్. సో ఎగ్జామ్ లో ఎలా అడుగుతాడో ఒకసారి చూద్దాం, మీకే అర్థం అవుతుంది. ఓకే. There is a conical flask of dimensions 6 centimeters radius and 8 centimeters height. Now, what is the volume of the water that required to just immerse a spherical ball of radius 1 centimeter? Radius 1 centimeter ఉన్న spherical ball ని immerse అంటే మునిగేలా చేయడానికి ఎంత వాటర్ కావాలి, అది క్వశ్చన్. ఇప్పుడు మనం ఇందాక చెప్పుకున్నట్టు సిమిలారిటీస్ అన్ని అప్లై చేసి చేయాలి, అది ఒకటి ఏదైతే ప్రాసెస్ చేసాం అది. ఇప్పుడు నేను చెప్పిన ఫార్ములా గుర్తుంచుకున్న వాళ్ళు ఎలా చేస్తారో చూడండి. రేడియస్ 6 ఇచ్చాడు, హైట్ 8 ఇచ్చాడు. 6 8 కాబట్టి స్లాంట్ హైట్ ఎంత 10. ఓకే. వాట్ అబౌట్ ది ఎక్స్ వాల్యూ, దట్ ఈస్ స్పియర్ రేడియస్ 1 సెంటీమీటర్. సో డైరెక్ట్లీ వాట్ ఈస్ ద ఆన్సర్? టెల్ మీ వాట్ ఈస్ ద ఆన్సర్. వాల్యూమ్ ఆఫ్ ద రిక్వైర్డ్ వాటర్ ఈక్వల్ టు volume of the sphere. First formula రాసుకోండి, కన్ఫ్యూజ్ అవ్వద్దు. Volume of the sphere into L plus R should be written. L plus R by 2h whole square. L plus R by R minus 1. మీరు L plus R whole cube గా గుర్తుంచుకోవద్దు, ఇలానే గుర్తుంచుకోండి. సో వాల్యూమ్ ఆఫ్ ద స్పియర్ అంటే ఎంత? 4/3 pi R cube. 1 cube అంటే 1. ఓకే. నెక్స్ట్ L plus R. L ఎంత? 10 plus 16 whole square by 2 into h, that is 2 into 8 16 into L plus R 10 plus 6 16 by R means 6 minus 1. 16 cancel, 2 3s 2 8s, 16 8s means 128 minus LCM 3 తీసుకోండి 3, 128 minus 3 means 125 by 3. 4/3 pi, పైన పైగానే ఉంచండి, no cancellation. So 4 into 125, that is 500 pi by 9. Is it clear? This is the direct answer. Within 2 steps you can easily do it. Okay. లేదు, ఇంకో ప్రాబ్లం సేమ్ ఇలాంటిది ఇంకొక మోడల్ ఇచ్చాడు అనుకోండి. ఏంటి? ఫర్ సపోజ్ దేర్ ఈస్ ఏ కోనికల్ ట్యాంక్ of dimensions 5 meters radius and 12 meters height, and now a spherical ball, సిమెంట్ తో చేసిన ఒక స్పెరికల్ బాల్ ని కనుక నేను దీంట్లో డ్రాప్ చేస్తున్నాను అనుకోండి. వాట్ ఈస్ ద వాల్యూమ్ ఆఫ్ ద వాటర్ దట్ కెన్ జస్ట్ ఇమర్స్ దిస్ స్పెరికల్ బాల్ ఇఫ్ ఇట్ హ్యాస్ ద వాల్యూమ్ ఆఫ్ 12 కాదు, ఒక 100 అనుకోండి, 100 సెంటీమీటర్ క్యూబ్. డైరెక్ట్ గా దీని వాల్యూమ్ ఇచ్చేసాడు. ఇజ్ ఇట్ క్లియర్? అర్థమవుతుందా? ఇక్కడ మీకు డైరెక్ట్ గా వాల్యూమ్ ఇచ్చేసాడు, రేడియస్ ఇవ్వలేదు. అప్పుడు మీకు ఫార్ములానే చాలా బెటర్ అన్నమాట. లేకపోతే 100 సెంటీమీటర్ క్యూబ్ కాకపోతే 100 మీటర్ క్యూబ్ పెట్టుకోండి, ఎందుకు ఇచ్చినవి కూడా మీటర్స్ కాబట్టి. ఓకేనా? 100 అయితే ఎక్కువ అయిపోతుంది, 1 minute. 10 మీటర్ క్యూబ్ పెట్టుకోండి, ఇవి మీటర్స్ లో పెట్టుకోండి. ఇప్పుడు మీకు ఆన్సర్ డైరెక్ట్ గా వాల్యూమ్ ఆఫ్ ద రిక్వైర్డ్ వాటర్ ఏంటి? వాల్యూమ్ ఆఫ్ ద స్పియర్ L plus R whole square, sorry, L plus R by 2h whole square, L plus R by R minus 1. ఇప్పుడు మీకు వాల్యూమ్ ఆఫ్ ద స్పియర్ 10 ఇచ్చాడు కాబట్టి డైరెక్ట్ గా 10 వేసేవచ్చు, ఇంకా అవసరం లేదు ఇంకేంటి. ఇప్పుడు మీకు ఇందాక చేసిన ప్రొసీజర్ చేయాలనుకోండి, ఏం చేస్తారు? అప్పుడు చాలా మంది ఈ 4/3 pi x క్యూబ్ కి 10 కి ఈక్వల్ చేస్తారు, దాని నుంచి x ఫైండ్ అవుట్ చేసి చేసుకోవాలి ఆ సిమిలారిటీ. అది ఎంత కష్టం కదా. సో ఇప్పుడు 10 వేసాను, 5 12 అంటే 13 is slant height. Yes. So tell me the answer. 13 plus 5 18 whole square by 2 into h, 2 into 12 అంటే ఎంతమ్మా? 24
into L plus R 18 by R, that is 5 minus 1. Calculation చూసుకోండి, 6 4s 6 3s 2 2s 2 9s 2 1s 2 9s, 10 into 9 9s 81 into 3 243 minus 5 238 by 5 అంతేనా. సో 5 1s 5 2s 238 into 2, 238 into 2 means 476 meter cube. This is the required water that can just immerse the spherical ball of the given volume. Within time you can easily solve these problems when you remember this formula. అది గుర్తుంటే అంత ఫాస్ట్గా చేయొచ్చు, గుర్తు లేకపోతే ఖచ్చితంగా మీరు చాలా టైం తీసుకోవాల్సి వస్తుంది. ఇస్ ఇట్ క్లియర్? సో కాబట్టి నేను ఈ మోడల్కి ఖచ్చితంగా ఫార్ములా గుర్తుంచుకోమని చెప్తాను. ఓకే, అది వాల్యూమ్ ఆఫ్ ద స్పియర్ డైరెక్ట్గా ఇచ్చినా కూడాను లేకపోతే రేడియస్ ఇచ్చినా కూడాను, ప్లీజ్ రిమెంబర్ దట్ ఫార్ములా డైరెక్ట్లీ. దట్ షుడ్ reduce your time. Okay, అర్థమైంది అందరికీ? This is the demo video just for your mensuration 3D course. ఆల్రెడీ ఇలాంటివి మనం 4 ఎక్స్ట్రా టాపిక్స్ ఆల్రెడీ కవర్ అయిపోయి మనం చాలా టాపిక్స్ కవర్ చేసేసాం. హెమిస్పియర్స్ అన్ని కూడాను, ఈవెన్ రేట్ ఆఫ్ ఫ్లో కవర్ అయిపోయింది, నెక్స్ట్ రిమూవల్ ఆఫ్ సాలిడ్ ఫిగర్స్ కవర్ అయిపోయింది, నెక్స్ట్ దిస్, అండ్ ఆల్సో we also covered the next another important topic, that is removal of earth or removal of the soil. ఒక దగ్గర నుంచి మట్టి తీసి ఒక నుయ్యి తవ్వి చుట్టూ ఒక ఎంబాంక్మెంట్ లా చేశాడు, అయితే ఎంత హైట్ పెరుగుతుంది, ఇట్లాంటి మోడల్స్ అన్ని కూడా మనం కవర్ చేయడం జరిగింది. అండ్ ఇట్ టుక్ టోటల్ 45 వీడియోస్ and nearly 50 plus hours of the course, and which cost just 500 rupees. So చూడండి, 50 hours of class is 500 rupees, means just 10 rupees per hour. So total 50 hours are useful for your exam, because 3D mensuration is most important for SSC CGL Tier 2 or Tier 1, and also for DAO mains exam. చాలా చాలా ఇంపార్టెంట్ టాపిక్ అన్నమాట. సో కాబట్టి ఖచ్చితంగా ఈ కోర్స్ అనేది తీసుకుంటే మీకు ఒక్క బిట్ కూడా మిస్ అవ్వకుండా మీరు చేయగలరన్న నమ్మకం నాకు ఉంది. ఓకే, సో టేక్ as much early as possible, and if you have any doubts regarding this course or regarding any problem, you can ask me to the number which was scrolling down. కింద స్క్రోల్ అవుతున్న నెంబర్కి మీరు మెసేజ్ చేయొచ్చు. ఓకే, హ్యావ్ ఎ గుడ్ డే, ఆల్ ద వెరీ బెస్ట్, అండ్ థ్యాంక్ యూ. ఫ్రెండ్స్, వెయిట్ ఫర్ 2 minutes. I'll tell you 2 things for you. So the first thing is, all Pure Maths topics PDFs are available in Instamojo. So Instamojo అనేది ఒక వెబ్సైట్ అన్నమాట. మీకు పీడిఎఫ్స్ కానీ ఏవైనా మెటీరియల్స్ అనేవి పర్చేజ్ చేసుకోవచ్చు. సో నేను నా క్లాస్ నోట్సెస్ కానీ, ఓకే, అలానే మీరు డిఏఓ మాక్ టెస్ట్లు కానీ ఇవన్నీ కూడా మీరు ఈ ఇన్స్టామోజో నుంచి మీరు పర్చేజ్ చేసుకోవచ్చు. నేను ఆల్రెడీ డిస్క్రిప్షన్లో మీకు ప్రొవైడ్ చేస్తున్నాను. సో అంతేకాకుండా ప్యూర్ మ్యాథ్స్ అనగానే ఏ టాపిక్స్ వస్తాయంటే మీకు ఆల్జీబ్రా, జియోమెట్రీ అండ్ మెన్సురేషన్ 2D and 3D, and trigonometry, and also progressions and coordinate geometry. All these comes under pure maths or advanced maths. Okay, so ఎవరైతే ఎస్ఐ అండ్ కానిస్టేబుల్ అండ్ డిఏఓ ఎగ్జామ్స్, ఓకే, అంతేకాకుండా మనకి ఎస్ఎస్సి సిజిఎల్ ఆర్ యూపీఎస్సి సిడిఎస్ ఈ ఎగ్జామ్కి ప్రిపేర్ అయ్యే వాళ్ళందరికీ కూడా ఈ టాపిక్స్ మీద ప్రాబ్లమ్స్ అనేవి వస్తాయి. ఓకే, అండ్ ద నెక్స్ట్ థింగ్ ఈజ్ సెకండ్ వన్, current affairs. FIRS Cloud current affairs is also available. Okay, FIRS Cloud current affairs, and still I am also following the same current affairs since 2016. So it is very very nice website, FIRS Cloud. So వాళ్ళు ఏం చేస్తున్నారంటే మీకు మంత్లీ, డైలీ అండ్ మంత్లీ అండ్ వీక్లీ అండ్ ఆల్సో ఇయర్లీ కరెంట్ అఫైర్స్ ఇవన్నీ కూడా ప్రొవైడ్ చేస్తున్నారు. ఫ్రమ్ జాన్ 2022 డిసెంబర్ 2020, అంటే మీరు ఎప్పుడైనా తీసుకోండి. ఈ రోజే తీసుకున్నారు అనుకోండి, ఫర్ సపోజ్ ఈ రోజు తీసుకున్న మీకు జాన్యువరి నుంచి ఇప్పటి వరకు ఉన్న కరెంట్ అఫైర్స్ డైలీ, వీక్లీ, మంత్లీ ప్రొవైడ్ చేస్తారు. మీకు మెయిల్ వస్తుంది. అలానే నెక్స్ట్ కమింగ్ డేస్లోనే డిసెంబర్ వరకు కూడా ఇవ్వడం జరుగుతుంది. అంతేగాని ఈ రోజు మీరు తీసుకుంటే ఈ రోజు నుంచి 1 year అనేది మాత్రం అనుకోండి. ఓకే, డోంట్ డూ దట్, డోంట్ థింక్ లైక్ దట్. ఓకే, సో
అయితే ఈ 1 year కరెంట్ అఫైర్స్ లో మీకు డైలీ మంత్లీ వీక్లీ ప్రొవైడ్ చేసేది హౌ మచ్ మనీ దే ఆర్ టేకింగ్, ఎంత మనీ తీసుకుంటున్నారంటే 300 రూపీస్ తీసుకుంటున్నారు. దే ఆర్ టేకింగ్ 300 రూపీస్. బట్ if you purchase with my referral code, they will ask some referral code for you. Okay, in that referral code, if you substitute maths with money and type చేశాను అనుకోండి, then you will get again 10% discount. So 300 లో 10% అంటే ఎంత? 30 rupees discount. So it means 270 rupees you will get it. Okay, so the total current affairs, daily, monthly, weekly and yearly, total current affairs you will get it 270 rupees. That's it. Okay, I already provided that all the descriptions, all the links I gave you in the description. Please go through that. And with this I'll conclude this session, and the next session I'll come up with a new video. Okay, thank you very much and have a good day all of you. So all the best and Jai Hind.